అండ్ వెల్కమ్ టు వన్ బిజినెస్ ఆపర్చునిటీ అండ్ ఇక్కడ చూస్తే హెల్త్ అండ్ వెల్త్ రెండు పాయింట్స్ రాసి ఉన్నాయి. ఈ రోజే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇది ఒక వరం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఎన్నో సార్లు ఎన్నో ఆపర్చునిటీస్ వినుంటాము. కానీ ఇక్కడ ఒకే ఆపర్చునిటీలో మనకి హెల్త్ అండ్ వెల్త్ రెండు ఒకే ఆపర్చునిటీలో వస్తుంది. సో ఎవరిని అడిగినా ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ అని చెప్తాం, లేదా వెల్త్ అని చెప్తాం. కానీ రెండు అంటే ఈ కన్ను ఇంపార్టెంటే, ఈ కన్ను ఇంపార్టెంటే, రెండు కళ్ళు ఇంపార్టెంటే కాబట్టి సో ఒకే ఆపర్చునిటీలో మనకి హెల్త్ వెల్త్ రావడం జరుగుతుంది. కొత్త వాళ్ళ కోసం నా పేరు వెంకట్ అండి, నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఒక 3.5 months నుంచి ఈ బిజినెస్లో అంటే ఈ ఆపర్చునిటీలో సీరియస్గా ఉన్నాను. ఇంతకుముందు రకరకాల హెల్త్ ఛాలెంజెస్ ఉండేవి. ఆ హెల్త్ ఛాలెంజెస్ అన్నీ కూడా నాకు, మా ఫ్యామిలీ మెంబర్స్కి, అలానే కొంతమందికి మా తెలిసిన ఫ్రెండ్స్కి వాళ్ళకు కూడా ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేయడం ద్వారా చాలామందికి ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చినాయి. ఎక్సలెంట్ రిజల్ట్స్. సో ఆ రిజల్ట్స్ ఏంటి, అలా ఎందుకు వస్తున్నాయి, ఆ, మరి హెల్త్ ఆపర్చునిటీ ఏంటి, హెల్త్ని ఎలా మనం బాగు చేసుకోవచ్చు, అలానే వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఈరోజు ఒక 45 minutesలో ఈ ఆపర్చునిటీ గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకి మన ఇంటర్నల్ ఆర్గాన్స్, మనకు రోజు స్నానం చేస్తాం, బట్టలు మార్చుకుంటాం, ఇవన్నీ అన్ని పైన చేస్తున్నాం. కానీ మన లోపల ఆర్గాన్స్ ఏమవుతున్నాయో మనకు తెలియదు. మన బాడీలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటి అని అడిగితే ఎక్కువ మంది గుండె అని చెప్తారు. గుండె ఒకటి ఇంపార్టెంటా? కాదు. బ్రెయిన్ ఇంపార్టెంటే, కిడ్నీస్ ఇంపార్టెంటే, లివర్ ఇంపార్టెంటే, అన్ని ఆర్గాన్స్ ఇంపార్టెంటే. కానీ ఈ ఆర్గాన్స్ ఏమవుతుందంటే ఈరోజు మనకున్న బయట పొల్యూషన్ వల్ల తొందరగా పాడైపోతుంది. మనిషికి 120 years ఆయుష్ ఇచ్చి దేవుడు మనల్ని పుట్టించాడు. కానీ మనం రకరకాల పొల్యూషన్స్ అన్నీ కూడా క్రియేట్ చేసుకొని పొల్యూషన్లో ఉండవలసి వచ్చి పొల్యూషన్ వల్ల మన ఆయుష్ ఆల్మోస్ట్ 67-68 years కంటే సగానే పడిపోయింది. సో ఈ ఆర్గాన్స్ అన్ని కూడా హెల్తీగా ఉంటేనే మనం ఒక 100 years మనం హ్యాపీగా బతకగలుగుతాం. అంటే ప్రతిదానికి దానికో ట్యాబ్లెట్, దీనికో ట్యాబ్లెట్, అన్నిటి గ్యాస్కో ట్యాబ్లెట్, షుగర్కో ట్యాబ్లెట్, బీపీకో ట్యాబ్లెట్ వేసుకుని, అంటే లివర్కో ట్యాబ్లెట్, ఇలా చూస్తూ ఉంటాం. ఒక్కొక్కళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయి. ఇంత బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే దానిలో అన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి. టిఫిన్కి ముందు, టిఫిన్ తర్వాత, లేవగానే గ్యాస్ రావడానికి, గ్యాస్ పోవడానికి. కొంతమంది చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. సో అలా అంటే ఎటువంటి మెడిసిన్స్ తగ్గించుకొని న్యాచురల్ వేలో మన హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఇవాళ ఒక హెల్త్ ఆపర్చునిటీ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్. రైట్. సో ఇప్పుడు మనం తెలుసుకుపోయే ప్రోడక్ట్ వచ్చేసి క్యూర్ సెల్ అండి. ఇది న్యూయాంగ్ అనే ఒక కంపెనీ రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది సింగపూర్ బేస్డ్ ప్రోడక్ట్, ఒక ఇన్నోవేషన్ ప్రోడక్ట్. ఇప్పటివరకు మనకి చాలా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మనం బయట వినుంటాము, చూసుంటాము, వాడుంటాము. అయితే ఇది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్. ఇది ఒక స్టెమ్ సెల్ బేస్డ్ టెక్నాలజీతో తయారు చేసిన ప్రోడక్ట్. ఇది సింగపూర్ నుంచి డైరెక్ట్గా మనకి ఇండియాకి వస్తుంది రా మెటీరియల్. మన ఇండియాలో ఆఫీస్ వచ్చేసి మనకి పంజాబ్లో ఉంది. పంజాబ్ నుంచి ప్యాకింగ్ అయ్యి ప్రతి దానికి కూడా ఇండియాలో ఉన్న ప్రతి ఊరికి కూడా, ప్రతి ఇంటికి కూడా వెళ్ళడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. అలానే ఇండియాలో లాంచ్ అయిన కంపెనీ మళ్ళీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా దానికి సంబంధించిన లైసెన్స్లు అన్ని కూడా తీసుకున్నారు. అంటే ఒక ఎక్సలెంట్ ప్రొడక్ట్ని చాలా మంది ఆల్రెడీ అక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ 1 yearలో చాలా మందికి టెస్టిమోనియల్స్ ఉన్నాయి ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత ఏంటి అనేది. అలాంటి ప్రొడక్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో కంపెనీ విజన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ ఆరోగ్యం ఇంపార్టెంట్, డబ్బు ఇంపార్టెంటే. డబ్బు కంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటేనే ఒక పాలు అంటే ఒక 1%, 0.01% మన ఆరోగ్యానికి కేటాయించాలి. సో మనం హెల్దీగా ఉంటే మాత్రమే మనం ఇది చేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ అందరం హెల్దీగా ఉండటం కోసం ఒక డిఫరెంట్ ప్రొడక్ట్, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్తో కంపెనీ లాంచ్ అయ్యి ఎవరైతే దీన్ని ఒక సీరియస్గా ప్రమోషన్ చేస్తూ ఉన్నారో, అంటే ఎవరైతే దీన్ని మళ్ళీ ఒక ఆపర్చునిటీ కింద తీసుకొని చాలా మందికి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి మనీ ఇవ్వడం కోసం మంచి ఒక కెరీర్ ప్లాన్ కూడా డిజైన్ చేస్తుంది. ఇవాళ 1 shot 2 birds. మనం ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటాం, వాడుకుంటాం, ఆరోగ్యం పొందుతాం, ఇది బాగుందని చెప్పి తెలిసిన ఫ్రెండ్స్కి రికమెండ్ చేయడం ద్వారా మంచి ఇన్కమ్ కూడా తీసుకుంటాం. సో అది ఏంటి, ఆ ఇన్కమ్స్ ఎలా వస్తాయి అనేది దయచేసి ఎవరు కూడా లెఫ్ట్ అవ్వద్దు. ఒక 40 minutes ఈ ఆపర్చునిటీ ద్వారా టోటల్ మన లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇందాక మన హెచ్జి రావు సార్ చెప్పినట్టు ఈరోజు డేట్ నోట్ చేసుకోండి. కరెక్ట్గా 1 yearలో మీ టోటల్ లైఫ్ ఎలా చేంజ్ అయిందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ మేము 1 year నుంచి ఈ ప్రోడక్ట్ తీసుకుని వాడుకుంటూ తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చేస్తూ వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయిందో చాలా మందిని మేము లైవ్లో చూసాం ఫ్రెండ్స్. సో చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా ఎక్సలెంట్గా మార్చుకున్నారు. ఈరోజు మనకు కూడా ఉంది. అంటే లైఫ్ స్టైల్ అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం రెండు. సో ఇక్కడ మరి క్యూర్ సెల్ ప్రొడక్ట్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ దీనిలో 2 రకాల టెక్నాలజీస్ ఉన్నాయి. ఒకటి స్టెమ్ సెల్ టెక్నాలజీ, రెండోది సినర్జెటిక్ బ్లెండ్ అంటారు. స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటే ఏంటంటే మనం చిన్నప్పుడు అంటే ఫస్ట్ అండము శుక్రకణం కలిసినప్పుడు ఏర్పడదాన్ని జైగోట్ అంటారు. ఈ జైగోట్ మూలకణం, ఈ ఒక్క మూలకణానికి ఎంత కెపాసిటీ ఉందంటే ఇక్కడ ఒక పిక్చర్ కనబడుతుంది చూడండి. ఈ మూలకణం నుంచి మన హార్ట్ తయారైంది, మన బ్రెయిన్ తయారైంది, మన కిడ్నీ తయారైంది, మన లివర్ తయారైంది. అంటే మన బాడీలో ఉండే 220 రకాల సెల్స్కి సంబంధించి అన్ని ఆర్గాన్స్ కూడా ఎక్కడి నుంచి తయారైంటే ఫస్ట్ ఆ
స్టెమ్ సెల్ నుంచే. దాన్ని స్టెమ్ సెల్ అంటారు, మూలకణం అంటారు, దైవకణం అంటారు, సైన్స్లో జైగోట్ అంటారు. సో అలాంటి ఆ స్టెమ్ సెల్స్ బిడ్డ పుట్టిన తర్వాత బొడ్డు తాడు అంటారు. ఈ బొడ్డు తాడులో కూడా కొన్ని స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఈ బొడ్డు తాడుని ఏం చేస్తున్నారంటే జనరల్గా ఇంతకుముందు పూర్వకాలంలో కట్ చేసి మన పెద్దవాళ్ళు, మన తాత వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చిన్న తాయితలో కట్టి మొల్ల కట్టుకునేవాళ్ళు. కానీ రాను రాను దాని ఇంపార్టెన్స్ మనకు అర్థం కాక ఏం చేస్తున్నాం, కట్ చేసి బయట పడేస్తున్నాం. కానీ ఇప్పుడు ఒక 15 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి మీరు చూస్తే ప్రెగ్నెంట్ అయిన ప్రతి లేడీని మనం హాస్పిటల్ కానీ మన పాప మన అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు దీని గురించి కూడా, స్టెమ్ సెల్స్ గురించి కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఫ్యూచర్లో ఏదైనా ఇప్పుడు పిల్లవాడికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ స్టెమ్ సెల్స్ తీసుకొచ్చి మళ్ళీ బాడీలో ఎక్కిస్తే, ఇంతకుముందు ఒక వీడియో చూశారు మీరు. అంటే ఎక్కడైతే ఆర్గాన్ పాడైందో ఎటువంటి మెడిసిన్స్ ఇది లేకుండా కూడా ఆ ఆర్గాన్ దగ్గరికి వెళ్ళి ఇనాక్టివ్ ఉన్న సెల్స్ని యాక్టివేట్ చేస్తూ పూర్తిగా డెడ్ అయిన సెల్స్ని రిమూవ్ చేస్తూ అక్కడ ఒక సెల్ డివిజన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. సో అప్పుడు ఎటువంటి హెల్త్ ఛాలెంజెస్ ఉన్నా తగ్గుతుంది. మీరు బయట చెక్ చేస్తే కూడా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం దీన్ని వాడుకొని హెచ్ఐవి తగ్గిన వాళ్ళు, క్యాన్సర్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు మన బీపీలు షుగర్లు అంటే వెరీ న్యాచురల్. అంటే ఇదొక సపోర్టివ్ అనమాట, రైట్? సో ఇలా స్టెమ్ సెల్ టెక్నాలజీ ఇప్పుడు మనందరూ స్టెమ్ సెల్స్ దాచిపెట్టుకోలేదు, కొంతమంది పిల్లలు కూడా దాచిపెట్టలేదు. కానీ దీని మీద మనకు వీడియోలు చూస్తాం. ఫ్రెడ్ జూలీ అనే అతను ఏం చేస్తారంటే మొక్కలు, మనం ఆకుకూరలు తింటాం, ఫ్రూట్స్ తింటాం, వెజిటబుల్స్ తింటాం, ఇవన్నీ తిన్నప్పుడు అందరికి బాడీకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు, అందరికీ ఈక్వల్ పడుతుంది. సో ఇలా మొక్కల నుంచి తీసిన స్టెమ్ సెల్స్ ఏదైనా ఉంటే మానవులకు పనికొచ్చే విధంగా ఉంటే రీసెర్చ్ చేసి మాలస్ డొమెస్టికా అని చెప్పి స్విట్జర్లాండ్లో పండే ఒక గ్రీన్ యాపిల్ నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి, అలానే రెడ్ గ్రేప్స్ నుంచి కూడా స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి, ఆ రెండు స్టెమ్ సెల్స్తో పాటు ఇక్కడ సినర్జరీకి బ్లెండ్, రెండో పాయింట్ అంటే అన్నీ కూడా మన బాడీకి ఏదైతే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కావాలో అవన్నీ కూడా సమపాలల్లో అందరికీ కరెక్ట్గా వచ్చే విధంగా ఆ సినర్జరిక్ బ్లెండ్ తోటి కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి మనకి ఈ ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది. ఇది ఒక ప్యాకెట్లో ఉంటుంది, క్యూర్సెల్ ప్యాకెట్. దానిలో ఒక 20 శాచెట్స్ ఉంటాయి. ఒక్కొక్కటి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో ఇక్కడ మనకి ఎక్కువ అనారోగ్య సమస్యలు రావడానికి కారణం ఏంటని చెప్పి సైన్స్ పరంగా మనం చూస్తే బాడీలో రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ అని ఏంటంటే రకరకాల కారణాలతో బయట మనకి ఇప్పుడు చూస్తే వాతావరణం అంతా పాడైపోయింది. మనం ఇలాంటి పొల్యూషన్ వాతావరణంలో ఉన్నాం, మనం దీని నుంచి తప్పించుకోలేకపోతున్నాం. ఈవెన్ విలేజెస్లో ఉన్నా సరే ఆ పొల్యూషన్ ఎఫెక్ట్ పడుతూనే ఉంది. రకరకాల ఫ్యాక్టరీస్, ఈ వాహనాల పొల్యూషన్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అలానే ఫుడ్ అంతా కూడా చూస్తే ఇంతకుముందు న్యాచురల్గా పండించే ఫుడ్ అంతా కూడా ఇప్పుడు మొత్తం కూడా ఈ కెమికల్స్, పెస్టిసైడ్స్ వేసి పండిస్తూ ఉన్నారు. ఇవన్నీ మన బాడీలో వెళ్ళిన తర్వాత మన బాడీలో రకరకాల రియాక్షన్స్ జరిగే, బాడీలో ఫ్రీ రాడికల్స్ అన్లిమిటెడ్ జనరేట్ అవుతా ఉన్నాయి. దీనివల్ల కూడా మన హెల్త్ పాడవుతా ఉంది. అలానే ఇప్పుడు వాటర్ అంతా కూడా వ్యర్థాలన్నీ కూడా సముద్రంలో కలుపుతున్నారు. అక్కడ కొంతమంది ఫిషెస్ తినేవాళ్ళు కూడా రకరకాల ఛాలెంజెస్ రావడానికి కారణం ఇలాంటి వ్యర్థాలు మొత్తం సముద్రంలో కలిపినప్పుడు అవి కూడా డ్యామేజ్ అయిపోతా ఉన్నాయి. సో బయట మన గ్రౌండ్ వాటర్ ఎక్కువ టీడీఎస్ వాటర్ తాగలేక పైన వాటర్ అంటే పైన పొరలో మొత్తం వాటర్ మొత్తం పోయింది కాబట్టి, సో గ్రౌండ్లోకి వెళ్ళి మనం వాటర్ తీసుకున్నప్పుడు ఆ వాటర్ తాగలేక మనం ఇలాంటి ఆర్ఓ సిస్టమ్స్, ఇలాంటి బయటికి వెళ్ళినప్పుడు 20 రూపీస్ మనం బిస్లరీ వాటర్ బాటిల్స్ కొనుక్కొని దీనిలో టీడీఎస్ ఏమి ఉండదు. ఇది కూడా ఒక విధంగా డెడ్ వాటర్. సో ఇలాంటి వాటర్ తాగడం వల్ల కూడా మనకి హెల్త్ ఛాలెంజెస్ వస్తున్నాయి. వీటన్నిటి కారణాలతో ఏంటంటే మన బాడీలో రకరకాల ఫ్రీ రాడికల్స్ జనరేట్ అయ్యి బాడీలో చాలా అనారోగ్య సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. ఇలాంటి ఫ్రీ రాడికల్స్ మొత్తాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఇలా రకరకాల కారణాలతోటి ఫ్రీ రాడికల్స్, కొంతమంది టాబ్లెట్స్ ఎక్కువ పడుతూ ఉంటారు, దానివల్ల కూడా మన బాడీలో ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఇలా మన బాడీలో జనరేట్ అయిన ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. సో అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్, అలానే మన ఆర్గాన్స్ పాడైపోయినప్పుడు అది న్యాచురల్ వేలో మనకి రీజనరేట్ అవ్వడానికి సంబంధించిన స్టెమ్ సెల్స్, ఈ రెండింటిని కలిపి మనకి క్యూర్ సెల్ ప్రొడక్ట్ తయారు చేశారు. ఇది మన ఇనాక్టివ్ సెల్స్ని యాక్టివేట్ చేసి పూర్తిగా డెడ్ అయిన సెల్స్ని రిమూవ్ చేసి కొత్త సెల్స్ని అలానే వాటిని రిపేర్ చేస్తూ మన బాడీ జీవ ప్రక్రియ మొత్తం కూడా సక్రమంగా ఉండేలా, మన స్కిన్ కూడా మళ్ళీ పునర్వ్యవనం అంటే మళ్ళీ యాజ్ మన చిన్నప్పుడు మనం ఒక షైనింగ్ ఫేస్ ఎలా ఉన్నామో అలా వచ్చే విధంగా ఈ ప్రొడక్ట్ అంతా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రొడక్ట్ వాడిన వాళ్ళు కూడా చాలా మందికి ఇలాంటి రిజల్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనిలో మరి ఉండే ప్రొడక్ట్స్ గురించి, ఇంగ్రీడియంట్స్ నుంచి ఒక 5 మినిట్స్ తెలుసుకుందాం. దీనిలో ఫస్ట్ ఏంటంటే యాపిల్ స్టెమ్ సెల్, గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్. చూడటానికి మనకి గ్రీన్ యాపిల్ ఉంది కానీ ఇది గ్రీన్ యాపిల్ కాదు ఫ్రెండ్స్. ఇదే స్విట్జర్లాండ్లో ఉండే ఒక స్పెషల్ తెగ, ఒక 250 రకాలు ఇలాంటివి ఉంటే దానిలో మాలస్ డొమెస్టికా అని చెప్పి దీనిలో మన మానవుల స్టెమ్ సెల్స్ అలానే గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దీని నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ రెడ్ గ్రేప్స్ నుంచి తీసిన అవి కూడా సేమ్ ఆల్మోస్ట్ మానవులకి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వాటిల్లో సంబంధించిన సోలార్ విటీస్ అంటారు. అది కూడా మన ఎర్ర ద్రాక్ష కాదు, మన దగ్గర దొరికే ద్రాక్ష పండ్లు కాదు. అలానే అకాయ్ బెర్రీ, మీ అందరూ తెలుసు అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ ఇలాంటి వాటి గురించి మనం వింటూ ఉన్నాం. ఈ అకాయ్ బెర్రీలో ఏంటంటే నంబర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలానే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, అలానే ఫ్లావనాయిడ్స్, పాలిఫినాల్స్, ఇలా ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి అవసరమైన ఇవన్నీ కూడా దీనిలో ఎక్కువ మోతాదులో ఉన్నాయి.
సో ఈ ఇంగ్రీడియంట్ మనం తీసుకునే ఈ క్యూర్ సెల్ ప్యాకెట్లో మనకి ఆ ఇంగ్రీడియంట్ కలపడం వల్ల ఏంటంటే మన హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, యాంటీ ఏజింగ్గా ఉపయోగపడుతుంది. అలానే మానసిక ఒత్తిడి ఉంటుంది, చాలా మందికి టెన్షన్స్ నుంచి రిలీఫ్ వస్తుంది. అలానే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అవుతుంది, ఎనర్జీ బూస్ట్ అవుతుంది. అలానే సెక్సువల్గా ఎవరికైనా వీక్నెస్ ఉన్నా సరే దాన్ని కూడా సరి చేయడానికి ఉండేది కూడా దీనిలో ఉంది ఫ్రెండ్స్. అంటే కామవాంఛని పెంచుతుంది. ఈ అకాయ్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్ మన దానిలో కలపడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అలానే బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్, బ్లూబెర్రీలో కూడా స్పైసెస్ అంటే మన మంచిగా కాన్సన్ట్రేషన్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. దీనివల్ల ఏంటంటే మన బోన్స్ వీక్ అవ్వకుండా, బోన్స్ గట్టిగా ఉండడం, స్కిన్ బాగుండడం, బీపీ లెవెల్స్ ఉంటే బీపీ లెవెల్స్ని కంట్రోల్ చేయడం, తగ్గించడం. అంటే పూర్తిగా పోతుందని మనం ఎక్కడ మెడికల్ క్లెయిమ్ చేయకూడదు. కొంతమంది తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు, అది టెస్టిమోనీస్ కింద ఉపయోగించుకోవచ్చు. కానీ బీపీ లెవెల్స్ ఉంటే అది ఆటోమేటిక్గా న్యాచురల్ వేలో తగ్గుతుంది, వాళ్ళ మెడిసిన్ డోసెస్ తగ్గించుకోవచ్చు. అలానే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ డోసెస్ తగ్గించుకోవచ్చు ఇది క్రమంగా వాడుతుంటే. హార్ట్కి సంబంధించి, క్యాన్సర్ సంబంధించి, అలానే మానసికంగా ఈ టెన్షన్స్ లేకుండా ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. తల ఎక్కువ హెయిర్ ఫాలింగ్ ఉన్న వాళ్ళు కూడా హెయిర్ ఫాలింగ్ లేకుండా చేస్తుంది. నెక్స్ట్ బార్లీ గ్రాస్, మనందరికీ గోధుమ గడ్డి తెలుసు, వీటి గ్రాస్. ఎందుకంటే రోజు మంతెన వీడియోస్ చూస్తూ ఉంటాం, రామచంద్ర వీడియోస్ చూస్తూ ఉంటాం, మనందరికీ హెల్త్ మీద చాలా మందికి అవగాహన ఉంది. కానీ వాటికంటే దానికంటే ఒక 100 టైమ్స్ బెటర్గా ఉండేది మనకి బార్లీ గ్రాస్, బార్లీ గ్రాస్ ఎక్స్ట్రా. గో ఈ బార్లీలు అంటే గోధుమ తింటే వేడి చేస్తుంది, అలానే బార్లీ తీసుకుంటే చలవ చేస్తుందని మనకు చిన్నప్పటి నుంచి చెప్తా ఉంటారు. సో దానికి ఇది చలవ చేయడానికి కారణం ఏంటంటే గడ్డిలో ఉండే తేడా కాదు ఫ్రెండ్స్, దీనిలో ఉండే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, క్లోరోఫిల్, సూపర్ ఆక్సైడ్. అంటే ఇలా ఒకటని కాదు, దీనిలో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ బార్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్ కూడా దీనిలో యాడ్ చేయడం వల్ల మనకి బీపీ లెవెల్స్ తగ్గటం, అలానే ఇన్ఫ్లమేషన్స్ ఏదైనా వాపులు ఉంటే వాపులు తగ్గటం. కొంతమందికి మనం ఈ ప్రోడక్ట్ మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు, నా కాళ్ళ వాపులు తగ్గినాయి, కాళ్ళ నొప్పులు తగ్గినాయి. ఇలా ఒకటని కాదు, తల వెంట్రుక నుంచి కాలి గోరు వరకు ప్రతి హ్యూమన్ సెల్ మీద పనిచేస్తుంది కాబట్టి రకరకాల హెల్త్ ఛాలెంజెస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళు డోసేజ్ తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా ఈ బార్లీ గ్రాస్ వల్ల ఏంటంటే మన హెయిర్ కూడా మంచి ఇంప్రూవ్ అవుతుంది, అన్న ఫ్యాట్ ఉంటే ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఇలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఫైబర్ ఉంటుంది, మొహం మీద ముడతలు ఉంటే ముడతలు తగ్గుతుంది, విటమిన్ సి ఎక్కువ ఉంది, అలానే మెమరీ కూడా పెరుగుతుంది. ఇలా ఈ బార్లీ గ్రాస్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బ్లాక్ కోహోష్. సో ఈ బ్లాక్ కోహోష్లో కోఎంజైమ్ Q10 అని ఉంటుందండి. ఇది మన హార్ట్కి చాలా మంచిది. అలానే లేడీస్కి కూడా మంత్ సరిగా రాని వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళకి పీరియడ్స్ టైంలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టేలో కొంత సపోర్ట్ చేస్తుంది. ఇలా కోఎంజైమ్ Q10 అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే మెన్స్ట్రువల్ అప్పుడు మంత్ వచ్చినప్పుడు కొంతమంది పెయిన్ వస్తూ ఉంటుంది, ఆ పెయిన్ తగ్గుతుంది. పీరియడ్స్ రెగ్యులర్ అవుతుంది. ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటే తగ్గుతుంది. ఎక్కడ ఇన్ఫ్లమేషన్స్ ఉంటే బాడీలో అవుతుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకు పిల్లలు పుడుతున్నారు ఈ తీసుకున్న వాళ్ళకంటే కొంతమందికి ఆ హార్మోన్ ఇన్బ్యాలెన్స్, పిహెచ్ వాల్యూస్ సరిగా లేకపోవడం వల్ల, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల లేట్ అవుతుంది. సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలానే వెయిట్ లాస్ అవుతుంది. ఓస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారిపోతూ ఉంటాయి, ఆ గుల్లబారితనాన్ని తగ్గిస్తుంది. అంటే బాడీలో మనకి కాల్షియం లేదనుకోండి, ఎముకల దగ్గర నుంచి తీసుకుంటుంది మన బ్లడ్ అంతా, అందుకని బోన్స్కి ఇది అవుతుంది. సో దానిలో ఈ బ్లాక్ హోస్ట్ వల్ల మళ్ళీ ఆ ఓస్టియోపోరోసిస్ కూడా రాకుండా కాపాడుతుంది. అలా నెక్స్ట్ క్లోరిల్లా ఎక్స్ట్రాక్ట్. ఇవన్నీ నేను కొంచెం స్పీడ్గా చెప్తాను అనుకోవద్దు, మీరు తర్వాత ఒక్కొక్క దాని గురించి మీరు ఈ పీపీటీ మీ ఫ్రెండ్స్ మీకు పంపిస్తారు. మిమ్మల్ని ఎవరైతే ఈ జూమ్ సెషన్లోకి అటెండ్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ పీపీటీ పంపిస్తారు, దానిలో ఇవన్నీ క్లియర్గా ఉంటాయి. సో ఇలానే క్లోరిల్లా ఎక్స్ట్రాక్ట్ మన అందరికీ స్పిరులినా గురించి కొంతమందికి ఐడియా ఉంది, కొన్ని చోట్ల పండిస్తున్నారు కూడా, సముద్రాల్లో పండేది, ఉప్పు నీటిలో పండుతుంది అది. కానీ మంచినీటిలో పండేది క్లోరిల్లా. ఈ మంచినీటిలో వచ్చేది క్లోరిల్లా వల్ల ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. మీ అందరూ తెలుసు, సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు టన్నులు బియ్యం తీసుకెళ్ళలేదు, కర్రీస్ తీసుకెళ్ళలేదు, ఏం తీసుకెళ్ళలేదు. మరి అన్ని నెలలు ఎలా బతికింది, అన్ని నెలలు అంత యాక్టివ్గా ఎలా వచ్చింది బ్యాక్? అంటే ఈ భూమి మీద కదా ఉంది, అంతరిక్షంలో అక్కడ అన్ని నెలలు, దాదాపు 9 నెలలు ఉందంటే వాళ్ళు తీసుకెళ్లే ఫుడ్ ఏంటంటే ఇలాంటి క్లోరిల్లా ఫుడ్ అండి. క్లోరిల్లాలో దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, న్యూట్రిషన్స్ ఉంటాయి, మన బాడీకి కావాల్సిన అన్ని కూడా మొత్తం ఇవన్నీ కూడా దానిలో దొరుకుతుంది అనమాట. సో ఇది తీసుకోవటం వల్ల మనకి స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది, మజిల్స్ ఏదైనా పెయిన్స్ ఉన్నా తగ్గుతుంది. అలా ఇవన్నీ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడే ఈ క్లోరిల్లా ఎక్స్ట్రాక్ట్ కూడా దీనిలో తీసుకోవడం జరిగింది. అలానే వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, ఎనర్జీ బూస్ట్ అవుతుంది, ఇమ్యూని సిస్టమ్ డెవలప్ అవుతుంది. అంటే ఒక వ్యాధి రావడానికి కారణం ఏంటంటే రకరకాల కారణాలు, అంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ లేకపోతే తొందరగా ఏ ప్రాబ్లం అయినా మనకి అటాక్ అవుతుంది, వస్తుంది. సో అలా ప్రాబ్లం తొందరగా రాకుండా బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉందనుకోండి, తొందరగా అటాక్ అవ్వం. ఆల్మోస్ట్ మేము ఒక 5 years నుంచి మాకు ఏ జలుబు జ్వరం లేదు, 5 years నుంచి. బికాస్ కొన్ని హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం, వీటి వల్ల.
ఇది తీసుకున్న తర్వాత ఇంకా ఎనర్జీ మాకు బూస్ట్ అయింది. సో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ క్లోరిలా ఎక్స్ట్రాక్ట్ ఉండటం వల్ల మనకి ఇంకా చాలా బెనిఫిట్ ఉంది. నెక్స్ట్ అస్టాక్సాంతిన్. అస్టాక్సాంతిన్ అనేది ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది కూడా సముద్రంలో దొరికే ఒక అల్గే, అంటే ఒక నాచు పదార్థమే. ఇది హైయెస్ట్, అంటే వరల్డ్లో హైయెస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఏంటని మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ అస్టాక్సిన్ అని పేరు వస్తుంది. ఈ మన క్యూర్ సెల్ ప్రొడక్ట్లో రెండు స్టెమ్ సెల్స్తో పాటు 7 ఇంగ్రీడియంట్స్లో ఇది ఒకటి. సో ఇది మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పెరగడం, యాంటీ ఆక్సిడెంట్స్ పరంగా కానీ అన్ని విధాలు కూడా మన స్కిన్ యూవీ డ్యామేజ్ అవ్వకుండా, ఆక్సిడేటివ్ లెవెల్స్ పెరగకుండా, అలానే ఇది వాడటం వల్ల మనకి ఆమ్, ఇవన్నీ కూడా చాలా, అంటే క్యాన్సర్ ట్యూమర్స్ వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది. మన బ్రెయిన్లో ఇప్పుడు ఈ వయసు పెరిగి ఏంటంటే అల్జీమర్స్ వస్తూ ఉంటాయి. షుగర్ పేషెంట్స్కి చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, అన్ని మర్చిపోతూ ఉంటారు. కొంతమంది మన నార్మల్ పీపుల్ కూడా డెమెన్షియా అంటారు, మతిమరుపు అంటారు. ఈ కింద దాకా వెళ్ళిన తర్వాత తాళం వేసాను లేదో డౌట్ వస్తుంది, మళ్ళీ పైకి వచ్చి చూసుకోవాలి. ఏదో ఆలోచిస్తూ స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత చేశానా లేదని ఆలోచించే పీపుల్ కూడా ఉన్నారు. సో ఇలాంటి డెమెన్షియా నుంచి, అల్జీమర్స్ నుంచి, అలానే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయటం, బీపీ లెవెల్స్ని కంట్రోల్ చేయటం, ఇది మన బాడీలోకి వెళ్ళిందంటే మన కార్డియోవాస్కులర్, అంటే మన హార్ట్కి సంబంధించి కానీ, కిడ్నీకి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. రైట్. నెక్స్ట్ ప్లాంట్ బేస్డ్ ఒమేగా 369. ఇందాకే మనం అనుకున్నాం సముద్రాలన్నీ కూడా పొల్యూషన్ అయిపోయినాయి. అక్కడ కొన్ని ఫిషెస్లో ఒమేగా 3, ఒమేగా 6 దొరుకుతుంది. కానీ వాటిని తీసుకున్నప్పుడు మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. కానీ ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 ఇక్కడ మన దానిలో కలిపేది ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 అండి. అవిసి గింజలు, వాల్నట్స్, అలానే బ్రోకలీ, అవకాడో, ఇలాంటి వాటి న్యాచురల్ నుంచి తీసిన ఈ ఒమేగా 369 కూడా మనకి దీనిలో దొరుకుతుంది. మరి ఒమేగా 369 వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అని చూస్తే, మనం తల దగ్గర నుంచి మొదలు పెడితే మన బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, లేదంటే మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుండటం, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండటం, ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా, గట్ సిస్టమ్ అంతా బాగుండటం, అలానే పిల్లలు పుట్టే వాళ్ళకి చాలా హెల్తీగా పుట్టడం, ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒమేగా 369 వల్ల కూడా. అలాంటి ఒమేగా 369 కూడా ప్లాంట్ బేస్డ్ ఒమేగా 369 దీనిలో యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు అర్థమైంటుంది మీకు ఎందుకు ఈ క్యూర్ సెల్ అని మీరు చాలా చోట్ల వినుంటారు, చాలా మంది చెప్పుంటారు మీకు. చాలా మంది వాడిన వాళ్ళు వాళ్ళకి రిజల్ట్స్ గురించి మాట్లాడి ఉంటారు. ఎందుకు ఇన్ని రిజల్ట్స్ వచ్చినాయంటే దీనిలో ఉండే 2 రకాల స్టెమ్ సెల్స్, అంటే గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్ అండ్ రెడ్ గ్రేప్స్, ఈ 7 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ఇది ఇంత ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. మరి ఈ ప్రొడక్ట్ ఎలా వాడాలి అంటే, ఇప్పటి వరకు మనకి ఏదైనా టాబ్లెట్ వేసుకున్నా, ఏదైనా వేసుకున్నా, నోట్లో డైరెక్ట్గా వేసుకుని నీళ్ళు పోసుకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత అది మొత్తం డైల్యూట్ అయ్యి మనకి మన బాడీకి అవుతుంది, సెల్లోకి వెళ్తుంది. కానీ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారు, వెంటనే ఒక టాబ్లెట్ తీసుకొచ్చి నేల కింద పెట్టి తీసుకెళ్ళి కనీసం ఒక 1 అవర్, 1.5 అవర్ హాస్పిటల్కి వెళ్ళిందా బతకడం కోసం ట్రై చేస్తారు. అందుకే ఈ ప్రోడక్ట్ కూడా ఇంత ఉపయోగపడేది కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే సబ్లింగ్వల్ సిస్టంలో తీసుకోవాలి. ఇదంతా మైక్రోలో తీస్తారు కాబట్టి ఈ సబ్లింగ్వల్ డైరెక్ట్ మనం పొద్దున్నే లేవగానే ఎంటీ స్టమక్తో బ్రష్ చేయొద్దు, వాటర్ తాగొద్దు, వాటర్ కూడా పొక్కలిచ్చి పోయొద్దు. సో ఫస్ట్ లేవగానే మనం ఫోన్ చూసుకోవద్దు. ఫోన్ కంటే ముందు ఈ క్యూర్ సెల్ ప్రొడక్ట్ ఎక్కడ ఉందని చెప్పి ఈ క్యూర్ సెల్ ప్రొడక్ట్ చూసుకొని, ఈ క్యూర్ సెల్ ప్రొడక్ట్లో మనం ఈ సాచెట్ కట్ చేసి నేలకైనా పైకి లేపి నేల కింద పోసి నేలకైనా కొంచెం గట్టిగా మోయాలి. మూసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ టైం 1-2 రోజులు అలవాటు అయిన దాకా సైడ్ నుంచి లాలాజలం వచ్చి తొందరగా కరిగిపోతుంది, చాలా స్వీట్గా ఉంటుంది, మింగేయచ్చు. కానీ 2-3 రోజుల తర్వాత మనం పట్టుకునే ప్రాసెస్ ఏంటంటే మారిపోతుంది. కొంచెం గట్టిగా పట్టుకున్నప్పుడు వెంటనే కరగదు. సో అది లోపల లోపల సబ్లింగ్వల్ సిస్టమ్ ద్వారా మన బ్లడ్లో కలిసిపోయి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో అందుకని తీసుకునే ప్రాసెస్ ఏంటంటే సబ్లింగ్వల్. మొన్న ఎవరికో అడుగుతూ ఉంటే 2 నెలల నుంచి వాడుతున్నా సార్ నేను కూడా క్యూర్ సెల్ ప్రొడక్ట్, మరి నాకు ఏం రిజల్ట్ కనబడలేదంటే, నేను చెప్పి ఒకవేళ బాడీ మెటబాలిజం నుంచి డిఫరెంట్ ఉంటుంది సార్. కొంతమంది 1 వీక్, 1 మంత్, లేదంటే 15 డేస్కి అలా రిజల్ట్స్ వస్తుంది. మీకు 2 months రాలేదని ఎందుకు నాకు డౌట్ వచ్చింది. ఎలా వాడుతున్నారు సార్ అని అడిగారు. పొద్దునే లేసి గ్లాసులో పోసుకొని గ్లాసులో గడగడ తిప్పుకొని తాగుతున్నారంట. అంటే మీరు ఇచ్చే ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా ఖచ్చితంగా అది ఎలా వాడాలో చెప్పండి. సబ్లింగ్వల్ సిస్టమ్ ద్వారా మాత్రమే తీసుకోవాలి. అలానే ఇది వాడేటప్పుడు తీసుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే, అట్లీస్ట్ ఒక 3-4 లీటర్స్ వాటర్ తాగాలి. వాటర్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్. మనకి ఓన్లీ మన లంగ్స్ కరెక్ట్గా చేయటం కోసం 1 లీటర్ వాటర్ పడుతుంది. మరి ఇలాంటి బాడీలో ఉండే బ్లడ్ మన 6-7 లీటర్స్ బ్లడ్ ఉంది, బ్రెయిన్లో 80% వాటర్ ఉంది. సో వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు మాత్రం 3-4 లీటర్స్, 5 లీటర్స్ మినిమం వాటర్ తాగేలాగా వాళ్ళకి చెప్పండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగితే పొద్దున పూట ఇంకా మంచిది. సో వాటర్ తాగాలి. అలానే సబ్లింగ్వల్ సిస్టంలో దీన్ని మనం తీసుకోవాలి. అలానే మరి ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడచ్చు అంటే, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హెడ్డింగ్స్ అవుతాం కదా, ఇది తగ్గుతుంది, ఇది ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి హెల్త్ ఛాలెంజ్ ఉన్నా సరే ఖచ్చితంగా ఉన్నవాళ్ళు వాడచ్చు, అలానే లేని వాళ్ళు కూడా వాడచ్చు. ఉన్న వాళ్ళకేమో ఏదైనా మెడిసిన్ వాడుతుంటే వాళ్ళ డోసేజ్ తగ్గించుకోవచ్చు, లేని వాళ్ళకి అసలు రాకుండా కాపాడుతుంది.
సో అందరూ వాడొచ్చండి, ఒక్కొక్కళ్ళు కాదు. డయాబెటీస్ వాళ్ళు, అలానే ఎస్నే పింపుల్స్, మొట్టెములు ఉన్న వాళ్ళు, బ్యాడ్ కొలెస్ట్రాల్, స్ట్రోక్, మెన్స్ట్రువల్ పెయిన్, అల్సర్స్, లివర్ ప్రాబ్లమ్స్, సెక్సువల్ వీక్నెస్, ఎపిల్సీ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్, స్పైనల్ కార్డ్ ఇంజరీ, బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్, ఇన్ఫెర్టిలిటీ, బ్రెయిన్ ఇంజరీ, ఆస్మా, ప్రొస్టేట్ ఇష్యూస్, డెంటల్ ప్రాబ్లమ్స్, పార్కిన్సన్ ప్రాబ్లమ్స్, అలానే ఇంకా మీరు చదువుతూ ఉంటే స్కిన్ ప్రాబ్లమ్స్, అల్జీమర్స్, ఇప్పటిదాకా మనం చెప్పుకుంటూ వచ్చాం. అంటే ఎంత చెప్పినా దీని గురించి, ప్రోడక్ట్ గురించి నిజంగా తరగదండి. అన్ని రకాల సమస్యలు తగ్గుతున్నాయి ఇక్కడ. సో అందరూ కూడా వాడుకోవచ్చు, ఈ ప్రోడక్ట్ అందరూ వాడుకోవచ్చు. మరి వాడకూడని వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఒక ఫోర్ కేటగిరీస్ పీపుల్ ఉన్నారు. ఎవరంటే ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు, 12 సంవత్సరాల్లో పిల్లలు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వాళ్ళు, ఆర్గాన్ మార్పిడి తీసుకుని అంటే ఇచ్చిన దాత వాడచ్చు, గ్రహీత వాడకూడదు. ఎందుకంటే మేబీ వాళ్ళ డిఫరెంట్ డిఎన్ఏలు డిఫరెంట్ ఉండొచ్చు కాబట్టి వద్దు అని చెప్తారు. అలానే చిన్నపిల్లలు, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యల నుండి బయటపడేది ఎప్పుడు ఏజ్ అంటే మినిమం 12 ఇయర్స్ బిలోనే మ్యాక్సిమం బయటపడతా ఉంటాయి. సో వాళ్ళకి కూడా వద్దు. 13 సంవత్సరాలు దాటిందంటే వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. మరి ఇది మంచిదని నేను స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఒక 25 మినిట్స్ నుంచి చెప్తున్నాను. నేను ఒక్కనే చెప్తున్నా అంటే కాదండి, దీనికి ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది, అంటే ఇది మంచిది అని చెప్పి. అలానే హజార్డ్ సర్టిఫికేట్ ఉంది, అలానే ఫుడ్ అండ్ డ్రగ్ సర్టిఫికేట్ ఉంది, అలానే జిఎంపి సర్టిఫికేట్ ఉంది. ఈయన మన కంపెనీ సిఎండి, రీసెంట్గా మేము ఢిల్లీలో మీట్ అవ్వడం జరిగింది. చాలా మంచి పర్సన్, చాలా ఫ్యూచర్ విజన్ ఉన్న పర్సన్. కంపెనీని ఒక స్థాయిలో నిలబెట్టాలి. ఆల్రెడీ వాళ్ళు ఫైనాన్షియల్గా వెల్ సౌండ్. మరి డబ్బులున్న నెట్వర్క్ మార్కెటింగ్ లాగంటే ప్రొడక్ట్ ఇక్కడ షాపులో పెట్టి అమ్ముకోండి ఎందుకు చేశారంటే, వాళ్ళకి నేమ్ ఫేమ్ కావాలంటే డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరికి నేమ్స్ లేవు ఫ్రెండ్స్. సో వాళ్ళకి అందరికి ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్తాను, ఉమేష్ సింగ్లా అని పేరు చెప్పారు, రేపు మీరు ఎవరికైనా చెప్పాడు మళ్ళీ చెప్తారు. ఇట్లా తెలియకుండానే వాళ్ళ నేమ్స్ అందరికీ వెళ్తుంది కాబట్టి వీళ్ళు ఒక విజన్తో పనిచేస్తున్నారు. క్రోర్స్ ఆఫ్ కోట్లాధీశ్వర్లు. ఒక ఈవెంట్ జరిగితే వెళ్ళాం స్పెషల్గా, సూపర్గా జరిగింది అసలు. అక్కడ నుంచి ఆ ఆలోచన విధానమే మారిపోయింది మాకు. అలానే మన కంపెనీ డైరెక్టర్ అండి అంకుష్ వాట్స్. కంపెనీకి సంబంధించి చాలా మంది అడుగుతారు, లైసెన్సులు ఉన్నాయండి. అన్ని లైసెన్సులు ఉన్నాయి. మీకు ఏ లైసెన్స్ కావాలో మొత్తం మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర ఒక పెద్ద చిట్టా ఉంది, దానికి సంబంధించి చిట్టా. ఈ చిట్టాలు అన్నీ ఉన్నాయి, వాళ్ళ పాన్ కార్డు, టాన్ కార్డు, కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అలానే ఎక్స్పోర్ట్ లైసెన్స్. ఇండియాలో ఇది మ్యానుఫ్యాక్చర్ అంటే ప్యాకింగ్ అయిన తర్వాత మళ్ళీ ఫారిన్ కంట్రీస్, నాట్ ఓన్లీ సింగపూర్, అదర్ కంట్రీస్ కూడా ఒక 7-8 కంట్రీస్లో కంపెనీ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, వెరీ సూన్ దుబాయ్ లాంటి కంట్రీస్లో. అలానే కంపెనీకి సంబంధించి ఎఫ్ఎస్ఎస్ఐ, మన ఇండియాలో మనం ఇది ఫుడ్ వాడాలంటే కంపల్సరీ ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ ఉండాలి. అలానే ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి ఎఫ్ఎస్ఎస్సి 22,000 సర్టిఫికేట్, కోషర్ సర్టిఫికేట్, ఇజ్రాయెల్ వాళ్ళు ఇచ్చేది. ఈ ప్రోడక్ట్ చాలా మంచిది, మీరందరూ వాడుకోండి, బాగా పనిచేస్తుందని ఇచ్చిన సర్టిఫికేట్. ఇలా అన్ని రకాల సర్టిఫికేట్స్. ఇప్పుడు చెప్పండి, ఇంత మంచి ప్రోడక్ట్ వాడుకొని మనం హెల్త్ని కాపాడుకుందామా? లేదు మన పాత పద్ధతిలోనే రోజు వాడే బీపీకి ఒక టాబ్లెట్, షుగర్కి ఒక టాబ్లెట్, లేదంటే మోకాళ్ళ నొప్పులకు ఒక టాబ్లెట్, తలనొప్పికి ఒక టాబ్లెట్, కిడ్నీ ప్రాబ్లంకి ఒక టాబ్లెట్, ఈ టాబ్లెట్స్ వాడుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ముందుకెళ్దాము. మీ అందరూ తెలుసు, మనందరూ షుగర్ టాబ్లెట్, మోకాళ్ళ నొప్పి టాబ్లెట్ వేస్తూ ఉంటే తెలియకుండానే లోపల కిడ్నీస్ పాడైపోతూ ఉంటాయి. కిడ్నీ కానీ టాబ్లెట్ హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ కానీ ఇస్తే బ్రెయిన్కి వస్తుంది. అంటే ప్రతి టాబ్లెట్కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఇలా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలాంటి ఒక క్యూర్ సెల్ ప్రొడక్ట్ మనం ఆరోగ్యంగా ఉన్నప్పటి నుంచే, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే అప్పటి నుంచి అయినా సరే ఇది వాడుతుంటే మన సెల్ స్థాయిలో పనిచేస్తుంది కాబట్టి స్టెమ్ సెల్స్ని మళ్ళీ జనరేట్ చేస్తూ అవుతుంది కాబట్టి దీనిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన బాడీకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి మంచి ప్రోడక్ట్ వాడుకొని మనం ఆరోగ్యం కాపాడుకుందామా? సో అందరూ ముక్త కంఠంతో చెప్పే మాట ఏంటంటే, ఇలాంటి మంచి ప్రోడక్ట్ ఉంటే ఖచ్చితంగా వాడుకుంటామని చెప్పి అందరూ కూడా వాడుకుంటూ ఉన్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అసలు ప్రాబ్లం వచ్చిన తర్వాత కంటే రాకుండా ఉండే చూసుకోవడం మంచిది కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మరి ఇక్కడ మనం ఎంత ఉంటుంది దీనికి కాస్ట్ అంటే $72 అండి. డాలర్స్ అంటే ఇప్పుడు ఎన్వైసీ పాయింట్స్ అంటారు. రూ. 6,850. రూ. 6,850 పే చేసిన ప్రతి వ్యక్తి కూడా ఒక నంబర్ ఇస్తారు, ఒక పాస్వర్డ్ ఇస్తారు. ఇంకా మీరు ఎవరైనా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రికమెండ్ చేయడానికి ఇస్తారు. అలానే ఒక 50 బీబీ అంటారు, బిజినెస్ వాల్యూమ్ అంటారు. అంటే మనకి ఇన్కమ్ జనరేట్ చేయడానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ కావాలి కాబట్టి దానిలో 50 బీబీ అంటారు. అంటే ఇక్కడ మనం 2 ప్యాకెట్లు కొంటే ఒక ప్యాకెట్ ఫ్రీ వచ్చినట్టు, 2+1 ఆఫర్. సో ఇక్కడ మనకి 72 బీబీ అండ్ 50 బీబీ. మరి ఇక్కడ నెక్స్ట్ మనందరం హెల్త్ గురించి మాట్లాడుకున్నాం, చాలా బాగుంది, వాడుకోవటం మొదలు పెట్టాం. మరి ఎందుకు మనకి ఈ న్యూ యంగ్ ఆపర్చునిటీ మనకు కావాలి? సో మనందరం పనిచేసేది ఈరోజు డబ్బు కోసమే. అంటే ఏ పని చేసినా, జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఇంకో సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉన్నా, ఏ పని చేసినా మనకి లీగల్గా, ఎథికల్గా మనీ సంపాదించుకొని మన పిల్లల్ని చదివించుకోవడానికి మనకు చాలా చాలా కోరికలు ఉన్నాయి. ఆ అవసరాల కోసం, కోరికలు, డ్రీమ్స్ నెరవేర్చుకోవడం మనం పని చేస్తున్నాం. కానీ మనకు వచ్చే ఇన్కమ్, మనం చేసే మనకు వచ్చే
ఇన్కమ్ మనకున్న అవసరాలు లేదా మనకున్న కోరికలు మనకున్న ఆశయాలు నెరవేర్చాలంటే మనకు వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు. చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ఏదైనా లీగల్గా ఎథికల్గా మంచి ఆపర్చునిటీ ఉంటే మేము కూడా టేకప్ చేసి మేము పని చేస్తాం సార్ అని చెప్పి. సో అలాంటి వాళ్ళ కోసమే స్పెషల్ ఆపర్చునిటీ అండి, ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ స్పెషల్లీ ఫర్ యూ. ఈరోజు ఎవరైతే కొత్తగా లాగినారో మీరు మనసు పెట్టి ఒక్కసారి విన్నారో అంటే ఖచ్చితంగా దీనిలో ఇప్పుడు ఈ రోజు డేట్ రాసుకోండి, రాబోయే ఒక 1 yearలో మీరు ఎంత స్థాయికి వెళ్తారో ఇప్పుడు మనం ఈ ఆపర్చునిటీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో మనకి చిన్నప్పటి నుంచి చాలా రకరకాల కళలు ఉంటాయి. మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి, చారిటీ చేయాలి, వృద్ధాశ్రమాలు పెట్టాలి, అనాశ్రమం పెట్టాలి, టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ పేరెంట్స్, తల్లిదండ్రులు బాగా చూసుకుందాం అని ఉంటుంది. కానీ మనకు వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు కాబట్టి అది చేయలేకపోతున్నాం. అలానే చాలామంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఎంత రేటో చూడకుండా దాన్ని ఇలా లేపి కాస్ట్ చూడకుండా కార్డ్ ఇచ్చి స్వైప్ చేసుకొని కొనుక్కోవాలి, మనం ఎంత ఎంత ఖర్చు పెట్టినా డబ్బు తరిగినంత డబ్బు ఉండాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలని ప్రతి ఒక్కళ్ళం కూడా అనుకున్నాం. అలానే మన లివీ లెగసీ, మన వారసత్వంగా ఏమైనా ఇచ్చెళ్ళాలి. ఇప్పటిదాకా మనం చేసే పని వల్ల మాకు వచ్చే ఇన్కమ్, సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు, మన వరకే సరిపోతుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా లాస్ట్ చూస్తే ఎంత మిగులుతుందంటే ఏం మిగలట్లేదు. సో ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఇలాంటి ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ ద్వారా మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చు. మన వారసత్వంగా మన తాతలు మనకేమి ఇచ్చారో తెలియదు, ఈరోజు మన రాబోయే జనరేషన్స్గా మనకు ఇన్కమ్ ఇచ్చే విధంగా, వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా మనం కొంత చేసేళ్ళచ్చు. లేదా మనకి ఏదైనా అప్పులు ఉంటే అప్పులు తీర్చుకోవచ్చు ఫస్ట్. మనం ఇప్పుడు ఒక ఎంప్లాయీ కానీ ఒక బిజినెస్ మ్యాన్ కానీ వాళ్ళు రిచ్ అవ్వడానికి లేదు, వాళ్ళు కొంత ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఆపర్చునిటీ ఉంది, కానీ పక్కన వాళ్ళు రిచ్ చేయడానికి లేదు. సో ఈరోజు మీరు ఈ ఆపర్చునిటీ ద్వారా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళని కూడా డబ్బులు సంపాదించుకొని రిచ్ అయ్యే విధంగా మీరు ఒక ఆపర్చునిటీ వాళ్ళకి క్రియేట్ చేసే విధంగా ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. ఒకసారి చూద్దాం. మరి కంపెనీ మనకెందుకు డబ్బులు ఇస్తుంది? ఫస్ట్ నేను వాడుకున్నా, నేను కస్టమర్, బాగుంది ప్రొడక్ట్, నేను వాడుకుంటూ ఉన్నా, నాకు ప్రాబ్లమ్స్ తగ్గినాయి, నా ఫ్రెండ్స్కి చెప్తా ఉన్నా, మరి నాకెందుకు ఇస్తుంది డబ్బులు అంటే ఇక్కడ ఒక ప్రతి కంపెనీ కూడా మార్కెటింగ్ సిస్టమ్స్ డిఫరెంట్ ఉండండి. చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన మార్కెటింగ్ ఏంటంటే మనం ఒక షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి, షాప్లో వాళ్ళు మనకు రేట్ అమ్ముతారు, 10 రూపాయలు వస్తూ 10 రూపాయలకు అమ్ముతారు, వాళ్ళకి ఏం వస్తో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఒక ఈ ప్రాసెస్ ఉంటుంది. కంపెనీ తయారీదారు దగ్గర నుంచి మన కస్టమర్ దగ్గరికి వచ్చేలోపు హోల్సేల్, డీలరు, డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్ట్, నేషనల్ స్టాకిస్ట్, C&F ఏజెంట్, అలా వీళ్ళందరూ కూడా మధ్య మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంత కొంత డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ రావాలి. యాక్చువల్గా కంపెనీ మీద 3 రూపాయలు 4 రూపాయలే, కానీ మన దగ్గరకు వచ్చేసరికి 10 రూపాయలు అవుతుంది. మరి 60%, 50% మధ్యలో ఏమవుతుంది అంటే ఎవరైతే ఈ మిడిల్ మ్యాన్ ఉన్నారో వాళ్ళందరికీ తలా కొంత పర్సంటేజ్ ఇచ్చుకుంటూ రావాలి, అందుకని అంత కాస్ట్ అవుతుంది. అలాగని మనం డైరెక్ట్ కంపెనీ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి ఆ వస్తువు నాకు ఏమంటే ఇవ్వరు మళ్ళీ కంపెనీ వాళ్ళు. వాళ్ళ ప్రాసెస్ అలా ఉంటుంది. అది ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇక్కడ అదే మార్కెటింగ్లో ఈ మిడిల్ మ్యాన్ వ్యవస్థ అంతా ఎవరు లేకుండా క్వాలిటీ ప్రోడక్ట్ కంపెనీ దగ్గర తయారైన ప్రోడక్ట్ డైరెక్ట్ కస్టమర్కే ఇస్తూ ఆ మధ్యలో పోయి 60%, 50% ఏదైతే ఉందో ఎవరైతే వాడుకుంటూ తెలిసిన వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి కొంత ఇచ్చి కంపెనీ లాభాల్లో కొంత తగ్గించుకొని, సో చాలా తక్కువ కాస్ట్కి ఇదే ఇప్పుడు మనం 6,850 షాపులో కొనాలంటే 20,000 ఉంటుంది కాస్ట్ మినిమం. ఎందుకో దానిలో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో 20,000 ఉన్న ప్రోడక్ట్ని మనకు 6,850కి ఇచ్చి మళ్ళీ మనకు తెలిసిన వాళ్ళు కూడా మళ్ళీ మనం ప్రమోట్ చేసుకునే విధంగా ఇచ్చింది కంపెనీ. ఈ మిడిల్ మ్యాన్ వ్యవస్థ ఎవరు లేకుండా ఇక్కడ మొత్తం 5 రకాల ఇన్కమ్స్ వస్తాయి ఫ్రెండ్స్ మనకి. మీరు జాగ్రత్త వినండి. ఇంకా అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గర కూర్చొని మీరు ఇది క్లారిటీ తీసుకోవచ్చు. ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్లో ఫస్ట్ ఇన్కమ్ ప్రోమో రివార్డ్ అంటారు, సెకండ్ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్, థర్డ్ ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, ఫోర్త్ ఇన్కమ్ లైఫ్ టైమ్ రివార్డ్స్, ఫిఫ్త్ ఇన్కమ్ ర్యాంక్ అచీవ్మెంట్స్. ఇలా మొత్తం 5 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ఈ పక్కనే చూస్తే మీకు ఒక మనీ ప్లాంట్ కనబడుతుంది. అంటే మనకి డబ్బులు చెట్టు ఉంటే ఎంత బాగుంటుంది, రైట్? ఇప్పుడు మన కాడ లేదు. సరే, ఇప్పుడు మనం ఈ ఈ ఈ ఇన్కమ్స్ని మనం అంటే ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకుంటే మన ఇంట్లో నిజంగా డబ్బులు చెట్టు వచ్చినాయి. ఎవ్రీడే మీ అకౌంట్కి డబ్బులు వస్తాయి, ఎవ్రీడే మీ ఇంట్లో డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఎలా వస్తాయి? ఈ 5 రకాల ఇన్కమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇన్కమ్ ప్రోమో రివార్డ్ అంటారు. ఇది ఒక ప్రమోషనల్ ఆఫర్. ఈరోజు కంపెనీ స్టార్టింగ్లో ఉంది. ఎవరైతే స్టార్టింగ్లో ఉన్నప్పుడు కంపెనీకి కొంతమంది వ్యక్తులను పరిచయం చేస్తారో, కొంతమంది ప్రమోట్ చేస్తారో, వాళ్ళకి ఒక స్పెషల్ ఇన్కమ్ ఇవ్వడం కోసం కంపెనీ ఒక స్పెషల్ ఇన్కమ్ పెట్టింది. దాన్ని ప్రోమో రివార్డ్ అంటారు, ప్రమోషనల్ రివార్డ్. ఇప్పుడు ఫస్ట్ మీరు ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నారు, 6,850 పే చేయగానే మీ పేరు మీద ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తుంది. ఇక్కడ నుంచి మీరు మీకు తెలిసిన ఫ్రెండ్స్ని రికమెండ్ చేయడానికి మీకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇస్తుంది. ఈ ఆపర్చునిటీ కోసం మీరు ఎక్స్ట్రా మనీ పే చేయాల్సిన పని లేదు. మీరు పే చేసే 6,850లోనే మీకు ఒక ఫ్రీ ఆపర్చునిటీ వస్తుంది.
ఇప్పుడు మీరు తీసుకున్న తర్వాత మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరో మీకు మీకు బాగా క్లోజ్, మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు. ఒక ఇద్దరికి మీరు ప్రమోట్ చేస్తే ఇక్కడ టీమ్ వర్క్ అండి ఇదంతా. ఏ టీం అంటారు, బి టీం అంటారు. ఏ టీంలో ఒక కస్టమర్, బి టీంలో కస్టమర్. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులకు మనం ప్రమోట్ చేసామో కంపెనీ ఏముంటుందంటే, కంపెనీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మీరు ఇద్దరు పరిచయం చేశారు కాబట్టి మీకు ఒక ఆఫర్ ఇస్తుంది, స్పెషల్ ఆఫర్. ఏంటి ఆఫర్ అంటే మనం ఊహించిన ఆఫర్ అనమాట. వారానికి 3 ఎన్వైసీలు చొప్పున, వారానికి $3 చొప్పున 104 వారాలు ఇస్తుంది. అంటే సుమారుగా $312, అంటే 312 ఎన్వైసీలు ఈజ్ నథింగ్ బట్ ఇంటూ 98 రూపీస్ అండి, సుమారుగా 30,000 ఇస్తుంది. అంటే మీరు తీసుకున్న తర్వాత జస్ట్ ఒక ఇద్దరిని ప్రమోట్ చేయగానే, వాళ్ళు బిజినెస్ చేస్తారు లేదని చూడదు కంపెనీ, వాళ్ళు ఈవెన్ కస్టమర్స్ అయినా సరే ఇద్దరిని ప్రమోట్ చేస్తున్నందుకు మీకు 30,000 ఇస్తుంది. అది ఒకేసారి ఈ రోజు కట్టగానే రేపు ఇది స్కీమ్ కాదు, ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ. ఇది ఎలా ఇస్తుందంటే, కంపెనీ పెట్టుకున్నప్పుడే కొంత ప్రొమో ఇన్కమ్ కోసం కొంత అమౌంట్ పక్కన పెట్టుకొని, ఎవరైతే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ అవకాశం ఉంటుంది. మేబీ 1 మంత్ 2 మంత్స్లో ఈ ఆఫర్ అనేది రాదు, ఇంకా తర్వాత వాళ్ళకి లేదు. ఇప్పుడు మన అదృష్టం ఉంది. ఇలా 104 వారాల పాటు మనకి వారానికి 3 ఎన్వైసీలు, అంటే $290, $300 చొప్పున సుమారుగా అలా 104 వారాలు ఇస్తుంది. ఒక సుమారుగా 30,000 ఇస్తుంది. ఏమంటే 104 వారాలు అంటే 2 సంవత్సరాలు కదా, మరి అన్ని రోజులు మేము ఆగలుగుతామా లేదంటే, వాళ్ళ కోసం ఒక సెకండ్ ఆప్షన్ పెట్టింది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, మీకు అలా వద్దు, వారానికి 3 ఎన్వైసీలు వద్దు మాకు, న్యూ ఎన్వైసీ అంటే న్యూ యాంక్ కరెన్సీ, న్యూ యాంక్ క్యాష్ అనుకోండి. ఓకే, మాకు అలా వద్దు అనుకుంటే సెకండ్ ఆప్షన్ ఏంటంటే, మీకు 6 ప్యాకెట్స్ ఆఫ్ క్యూర్ సెల్ ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చేస్తుంది వెంటనే. ఒక 1 మంత్లో డైరెక్ట్ మీ ఇంటికే వస్తాయి కూడా ప్రొడక్ట్స్. అంటే ఆప్షన్ 1 కావాలా, ఆప్షన్ 2 కావాలని అడుగుతుంది. ఇప్పుడు ఇద్దరు అయిపోయారు. ఈ ఇద్దరిని పరిచయం చేసినందుకు మనకి ఏదో ఒక ఆప్షన్ తీసుకుందాం. మళ్ళీ ఇంకో ఇద్దరిని మళ్ళీ ప్రమోట్ చేస్తే, ఏ టీం లోకల్ని బి టీం లోకల్ని లాగిన్ చేసిన వెంటనే మళ్ళీ మనకి ఏం చేస్తుందంటే కంపెనీ మళ్ళీ సేమ్ ఆప్షన్ ఇస్తుంది. మీకు వారానికి 3 ఎన్వైసీలు చొప్పున 104 వారాలు కావాలా, లేదా 6 ప్యాకెట్స్ కావాలని అడుగుతుంది. అప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏం కావాలంటే అది ఇస్తుంది. ఇలా మీరు పరిచయం చేసే ప్రతి ఇద్దరి మీద కూడా, ఏ టీంలో ఒక వ్యక్తిని బి టీంలో ఒక వ్యక్తిని లాగిన్ చేసిన ప్రతిసారి కూడా మీకు ఒక ప్రమోషనల్ రివార్డ్ ఇస్తుంది. ఇలా మీరు ఎంతమందిని ప్రమోట్ చేస్తే అంత ఇన్కమ్ వస్తుంది. ఓకే, దీన్ని ప్రోమో రివార్డ్ అంటారు. ఇది వెరీ సూన్ మనకి అయిపోతుంది. ఇంకా దీని గురించి మీకు డీటెయిల్గా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సెకండ్ వచ్చేసి మ్యాచింగ్ ఇన్కమ్ అంటారు. మ్యాచింగ్ ఇన్కమ్ అంటే, ఇందా మన ప్రోమో కోసం అటొక వ్యక్తిని ఇటొక వ్యక్తిని లాగిన్ చేస్తాం, ఏ టీము బి టీం అంటారు, లేదు లెఫ్ట్ రైట్ అంటారు. ఇది స్కీమ్ కాదు ఫ్రెండ్స్. ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రతి కంపెనీ కూడా ఒక మార్గాన్ని ఎంచుకుంటుంది. ఇలా ఏ టీం, 2 టీంలు మాత్రమే నడిస్తే దాన్ని బైనరీ అంటారు. లేదా ఎన్ని లైన్స్ అయినా లాగిన్ చేసుకునే దాన్ని ఉంటే యూనిలెవెల్ అంటారు. సో ఇండియాలో లీగల్గా ఎథికల్గా ఏదైతే ప్లాన్ కావాలో ఇక్కడ బైనరీ లాగా చూపిస్తుంది. కానీ మీరు ఎంతమందినైనా ప్రమోట్ చేసుకునే అవకాశం మీకు ఇచ్చింది యూనిలెవెల్లో కూడా మనకి ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి దీన్ని హైబ్రిడ్ బైనరీ అంటారు. దీనిలో ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి మోసం లేదు, ఎటువంటి అన్యాయం లేదు. అంటే చాలా మందికి ఆ టీం అనగానే, లెఫ్ట్ రైట్ అనగానే ఏదేదో గుర్తొస్తా ఉంటాయి. ఇంతకుముందు ఏదో చాలా కంపెనీలు కట్టా పోయినాను. అలాంటి కంపెనీ కాదు, ఇది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో ఈ కంపెనీ ఏంటంటే, మీరు యూని లెవెల్ని బైనరీని మిక్స్ చేసి మనకి ఈ ప్లాన్ ఇస్తుంది. కాబట్టి ఎక్కడ భయపడాల్సిన పని లేదు. మీరు మళ్ళీ మీరు ఇద్దరిని స్పాన్సర్ చేసినందుకు మీకు ఒక ప్రోమో రివార్డ్ ఇచ్చింది, ఆ ఇన్కమ్ అయిపోయింది. ఇప్పుడు 1:1 ప్రకారం మీరు పర్చేజ్ చేసిన ఇద్దరి మీద 2.5 ఎన్వైసీ ఇస్తుంది. మీకు 2.5 ఎన్వైసీ ఈజ్ నథింగ్ బట్ 300. అలా మీరు మీరు ఇద్దరిని స్పాన్సర్ చేశారు. మీకు ఏ టీంలో ఒక వ్యక్తి, బి టీంలో ఒక వ్యక్తి వచ్చారు. ఇక నుంచి మీరు ఏ టీంలో బి టీంలో వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నా సరే, లేదా మీకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నా సరే, ఏ టీంలో ఎన్ని ఐడీలని రోజు, ఏ రోజుకి ఆ రోజు డైలీ ఇన్కమ్ అనమాట. ఏ టీంలో 10 ఐడీలని, బి టీంలో అందరు కలిసి ఒక 20 ఐడీలు చేశారు. 10 ఐడీలు 10 ఐడీలు మ్యాచ్ చేసి ఎక్స్ట్రా ఉన్నది క్యారీ ఫార్వర్డ్ చేసి 10 ఇంటూ 2.5 ఎన్వైసీ మనకి ఇస్తుంది. అలా 20 మంది, 50 మంది, 100 మంది, ఎన్నైతే జతలు అవుతాయో, జతలైతే మాత్రం వస్తుంది. మనం చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు ఉండాలి కదా, 2 చేతులు కలిసినప్పుడే చప్పట్లు వస్తాయి. సపోజ్ ఒక పక్క ఒకటే పడిందంటే అది రిజర్వ్లో ఉంటుంది. ఎప్పుడైతే రెండోది మ్యాచింగ్ అవుతుందో అప్పుడు వస్తుంది. ఇలా మనకి జత అయిన ప్రతిసారి కూడా కంపెనీ 2.5 ఎన్వైసీ చొప్పున రోజుకి ఎంత ఇస్తుంది, ఒక మ్యాక్సిమం ఒక పర్సన్ కంటే 45,000 ఇస్తుంది. 45,000 అంటే 50,000 ఇప్పుడు ప్రజెంట్. ఒక ఎన్వైసీ కూడా 98 రూపీస్ కాబట్టి దాదాపు 50,000 పర్ డే ఇస్తుంది. చాలా మంచి ఇన్కమ్. రోజుకి 50,000 అంటే నెలకు 15 లక్షలు అండి. ఇది బాగుంది. ప్రతి కంపెనీ కూడా ఏం చేస్తుందంటే, మనకి టీమ్స్ పెరిగి ఉంది, మన టీంలో ఎక్కువ ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సినప్పుడు ఏం చేస్తుందంటే మనకు వచ్చే ఇన్కమ్ తగ్గిస్తుంది. కానీ ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, మీకు వచ్చే ఇన్కమ్ని పెంచింది. మీరు ఎప్పుడైతే మీ పిన్ లెవెల్స్ మార్చుకుంటూ, మీ టీంని బాగా డెవలప్ చేసుకుంటూ, మీరు నేర్చుకొని, మిమ్మల్ని మీరు మార్చుకొని, మీకు తెలిసిన వాళ్ళు మీరు ప్రమోట్ చేస్తూ, వాళ్ళకి టీం వర్క్ నేర్పించి అందరం కలిసి టీమ్గా పనిచేస్తున్నామో, మీరు 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, ఒక 5 స్టార్స్ ఉండేయండి. 5వ స్టార్ తర్వాత వచ్చేసి సిల్వర్ ర్యాంక్ అంటారు.
ఈ సిల్వర్ ర్యాంక్ అయిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తుంటే, సిల్వర్ ర్యాంక్ అయినప్పటి నుంచి కంపెనీ ఏం చేస్తుంటే, ఇప్పటిదాకా మీకు రోజుకి 45,000 50,000 ఇచ్చిన కంపెనీ ఇప్పటి నుంచి రోజుకి మీకు 98,000 ఇస్తుంది. అంటే దాదాపు ₹1,00,000 రోజుకి ₹1,00,000 ఇన్కమ్ ఇస్తుంది ఫ్రెండ్స్. చాలా మంచి ఇన్కమ్. ₹1,00,000 అంటే నెలకు కూడా కోలం మనం కొంతమంది ₹1,00,000 సంపాదించిన పొజిషన్లో ఉన్నాం, అంటే రావట్లేదు ఇన్కమ్. కానీ ఇక్కడ రోజుకి ₹1,00,000 ఆల్రెడీ మరి ఎవరైనా సాధించారంటే ఇప్పుడు చాలా మంది ఆల్రెడీ ₹1,00,000 తీసుకున్న వాళ్ళు మన టీం వాళ్ళు, ఆల్రెడీ మనకంటే ముందున్న వాళ్ళు చాలా మంది కూడా రోజు ₹1,00,000 తీసుకున్న చాలా మంది ఉన్నారు. ఇది కష్టమైన పనేం కాదు, ఇదంతా టీం వర్క్. నాకు తెలిసిన ఫ్రెండ్స్ నాకు తెలుసు, నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలియదు. ఇదంతా టీం ద్వారా మనల్ని మనం మార్చుకుంటూ మన టీం లీడ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. రోజుకి ₹1,00,000 సంపాదించుకునే ఆపర్చునిటీ ఇస్తుంది. అలా నెలకు ఒక 30 lakhs సంపాదించుకోవచ్చు. ఇంకా సంవత్సరానికి ఎంతో మీరే లెక్కేసుకోండి, 3,65,00,000 అంట. రైట్, ఇది సెకండ్ ఇన్కమ్. దీన్ని మ్యాచింగ్ ఇన్కమ్ అంటారు. మరి ఒక్కోసారి బ్యాడ్ లక్ ఏముందంటే, ఒక టీం పెరుగుతుంది, ఒక టీం స్లోగా ఉంటుంది. అయినా సరే ఆ పెరిగిన టీం అంతా రిజర్వ్లో ఉంటుంది. ఎప్పుడు మ్యాచ్ అయితే అప్పుడు ఇన్కమ్ ఇస్తుంది. సో దానికి ఏం టర్మ్స్ కండిషన్స్ ఏం లేవు. సో ఎప్పుడు మ్యాచ్ అయితే అప్పుడు ఇస్తుంది, నో ప్రాబ్లం. తర్వాత స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. సార్ మరి నాకు తెలిసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, నేను డైరెక్ట్ నా ఎన్రోల్మెంట్తో స్పాన్సర్ చేసినందుకు నాకు ప్రొమో రివార్డ్ వస్తుంది. ఈ ప్రొమో రివార్డ్తో పాటు ఎక్స్ట్రా ఏమైనా ఇన్కమ్ వస్తుందంటే, మీరు స్పాన్సర్ చేసిన ప్రతి వ్యక్తి మీద వాళ్ళకి వచ్చే రోజు వచ్చే మ్యాచింగ్ ఇన్కమ్లో మీకు కంపెనీ 10% ఇస్తుంది. 10%. సపోజ్ మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తికి, ఏ అనే వ్యక్తికి ఈరోజు ఒక ₹1,000 వచ్చిందంటే దాని మీద మీకు ₹100 మీ ఇన్కమ్ వస్తుంది. అంటే ఆయన దానిలో తగ్గించేవారు, కంపెనీ మీకు స్పెషల్గా ఇస్తుంది. సపోజ్ మీరు స్పాన్సర్ చేసిన బి అనే వ్యక్తికి 90,000 వచ్చింది, మీకు 9,000 ఇస్తుంది. ఇలా మీరు ఎంతమందిని అయితే మీ ఎన్రోల్మెంట్తో లాగిన్ చేసి చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ వచ్చే ఇన్కమ్లో వచ్చి కంపెనీ మీకు 10% 10% 10% ఇస్తుంది. ఇది ఒక అన్లిమిటెడ్ ఇన్కమ్ అండి. మరి ఈ ఇన్కమ్ ఇవ్వడానికి కంపెనీ ఒక చిన్న కండిషన్ పెట్టింది. ఏంటంటే మినిమం ఒక 10 డైరెక్ట్స్, మనం ఒక 10 మందిని మన నెంబర్తో ఎన్రోల్మెంట్ చేసి ఉండాలి. అది పెద్ద కష్టమైన పనేం కాదు, ఈజీగానే చేయొచ్చు. అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఎవరైతే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళందరూ కూడా 10, 20, 30 డైరెక్ట్ ఎన్రోల్మెంట్స్ ఉన్నా కూడా ఉంది. అంటే ఇది మన ఇన్వెస్ట్మెంట్ కాదు, మనం తెచ్చే ప్రతి వ్యక్తికి ఎన్రోల్మెంట్ మనం లాగిన్ చేస్తాం. ఇక్కడ కంపెనీ డైరెక్ట్ 10 ఎన్రోల్మెంట్స్ ఉన్నందుకు కంపెనీ మనకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, మీరు ఇద్దరినే ప్రమోట్ చేస్తే మీ డైరెక్ట్గా ఉన్న ఇద్దరి మీదే ఇస్తుంది. అదే మీరు నలుగురిని ప్రమోట్ చేస్తే వాళ్ళ కింద, అంటే సెకండ్ లెవెల్లో ఎంతమంది అయితే పీపుల్ ఉన్నారో వీళ్ళందరి మీద వచ్చే ఇన్కమ్ మీద వస్తుంది. అదే 6గురిని చేస్తే 3rd లెవెల్ ఇన్కమ్ వస్తుంది. అదే 8 మందిని చేస్తే 4th లెవెల్ ఇన్కమ్ వస్తుంది. అలానే 10 మెంబర్స్ని డైరెక్ట్ చేస్తే 5th లెవెల్ ఇన్కమ్ కూడా వస్తుంది. మరి ఎంతమంది అవుతారు? ఎందుకు ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ అని పెట్టాం? ఇంతకుముందు దానిలో 98,000 అనేసి ఒక నంబర్ ఫిగర్ పెట్టాం, కానీ ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. ఎందుకు ఉందంటే, ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫస్ట్ మీరున్నారు, మీరు ఒక 10 మందికి చెప్పారనుకుందాం. ఎగ్జాంపుల్ 10 మంది అంటే పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు దీనికి టార్గెట్స్ ఏం లేవు, ఇంత టైంలోపు చేయాలని లేవు కాబట్టి ఒక 10 మంది చెప్పాం. మనం 10 మంది చెప్పాం అంటే మనం ఒక 10 మంది అయ్యారు. ఆ 10 మంది కూడా ఒక్కొక్కరు 10 మంది చెప్తే 100 మంది అయ్యారు. ఆ 100 మంది కూడా ఒక్కొక్కరు 10 మంది చెప్తే 1000 మంది అయ్యారు. ఆ 1000 మంది కూడా ఒక్కొక్కరు చెప్తే 10,000 మంది అయ్యారు. ఆ 10,000 మంది కూడా ఒక్కొక్కరు చెప్తే 1,00,000 మంది అయ్యారు. అంటే కంపెనీ మనకి ఇస్తున్న 5 లెవెల్స్లో దాదాపు 1,00,000 మంది అయ్యారు. ఇది ఇలా జరుగుతుందంటే 99% జరగదు ఫ్రెండ్స్. కానీ ఎందుకంటే బాగా కూడా జరగచ్చు ఒకసారి. ఎందుకంటే ఎవరికి టార్గెట్ లేదు. మీరు ఇద్దరిని చేయాలనే టార్గెట్ ఉంటే ఎప్పుడు కూడా ఈ 1,00,000 కంప్లీట్ అవ్వదు. అలాంటి టార్గెట్ లేదు. ఒక్కొక్కరు 100 మంది డైరెక్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఒక్కొక్కరు 15 మెంబర్స్ డైరెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సరే, నేనేం చేస్తున్నా అంటే, సపోజ్ ఇలాంటి క్యాలిక్యులేషన్లోనే చాలా లీస్ట్ పర్సెంటేజ్ తీసుకుంటాను. ఒక 1% సక్సెస్ అయినా సరే, ఇలా అంటే ఒక 100, అంటే యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఒక 1% ఉన్న, ఒక 1000 మంది ఉన్నా, ఆ 1000 మంది కూడా రోజుకు ఒక ₹1,000 ఇన్కమ్ వస్తుంది. రోజుకు ఒక ₹1,000 ఇన్కమ్ వస్తుంది. అంటే 1000 × 1000 అంటే 10 లక్షలు. ఈ 10 లక్షల మీద కంపెనీ మీకు 10% ఇస్తుందంటే ఆ రోజు ఇన్కమ్ మీకు 1 lakh. 1 lakh. అదే మన రోజు పొద్దునలాగానే దేవుడు బాగా దండం పెడుతున్నాం, స్వామి నా టీంలో ఉన్న వాళ్ళందరూ బాగా డబ్బులు రావాలి, అందరూ బాగుండాలని చెప్పి దండం పెట్టుకున్నాం. దేవుడి కన్నుంచి ఒక్కొక్కళ్ళకి ఒక 10,000 వచ్చేలా చేస్తాడు. 10,000 వచ్చేలా చేస్తే టోటల్ ఇన్కమ్ ఎంత అంటే 1 crore. 1 crore అంటే మీ ఇన్కమ్ ఏంటంటే దానిలో 10 lakhs. అదే వాళ్ళందరికీ వెళ్ళి 10 కోట్లు వస్తే మన ఇన్కమ్ 1 crore. దీనికి సీలింగ్ లేదు ఫ్రెండ్స్. సో మీరు అందుకే ఎంత ఎక్కువ మంది మనం సపోర్ట్ చేస్తే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఈ రోజే మనం డెసిషన్ తీసుకున్న ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్లో చాలా మన టీంలో ఎవరైతే మన లీడర్స్ ఉన్నారో వాళ్ళు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి సీలింగ్ లేదు. ఇది ఒక మంచి ఇన్కమ్. ఇక్కడ కంపెనీ ఇంకొక ఆపర్చునిటీ ఏమి ఇచ్చిందంటే, ఇక్కడ మీకు జతలతో కూడా సంబంధం లేదు, 2 లైన్లు నడవాలనే కండిషన్ దీనికి పెట్టలేదు. మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తులు ఒకే లైన్లో ఒకే పక్క ఉన్న వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నా సరే, సింగిల్ లైన్లో జరిగినా మీకు ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. దిస్ ఇస్ వండర్, గుర్తుపెట్టుకోండి.
అలానే నెక్స్ట్ లైఫ్ టైం రివార్డ్స్ అంటే మన జీవిత కాలంలో ఎప్పుడైనా మనం పని చేసుకుంటూ వెళ్తా ఉంటే, ఇందా మీకు చెప్పా 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ ఇలా స్టార్ లెవెల్స్ ఉన్నాయి, సిల్వర్, రూబీ, గోల్డ్ ఇలా పిన్ లెవెల్స్ ఉన్నాయి. ఇలా ఎప్పుడైతే మీ టీంలో అందరూ కలిసి ఒక 2000 బీవీ, ఒక్కొక్క ఐడికి 50 బీవీ అనుకున్నాం కదా, అలా 2000 బీవీ అంటే ఏ టీంలోకి 40 మెంబర్స్, బి టీంలోకి 40 మెంబర్స్ అయినందుకు కంపెనీ మీకు వచ్చే మ్యాచింగ్ ఇన్కమ్, ప్రోమో రివార్డ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ ఇవన్నీ ఇస్తూ అడిషనల్గా ఒక $100 గిఫ్ట్ ఇస్తుంది. $100 అంటే సుమారు 10,000. అది ఇంకా నెక్స్ట్ మళ్ళీ అందరం కలిసి పనిచేస్తున్నాం, టీం అంతా పనిచేస్తున్నాం కాబట్టి మన బీవీ వచ్చేసి పెరిగి ఎప్పుడైతే ఏ టీంలో ఒక 5,000 బీవీ, బి టీంలో ఒక 5,000 బీవీ మ్యాచ్ అయిందో ఇంకొక $150 ఇస్తుంది, మిమ్మల్ని 2 స్టార్ అంటుంది. ఇందాక 1 స్టార్, ఇప్పుడు 2 స్టార్. అలానే ఎప్పుడైతే మీరు 10,000 బీవీ మ్యాచింగ్ అయిందో మిమ్మల్ని 3 స్టార్ అనే ర్యాంక్ ఇస్తుంది, $250 గిఫ్ట్ ఇస్తుంది. అలా నెక్స్ట్ 25,000 ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మిమ్మల్ని 4 స్టార్ అంటుంది, మీకు ఇంకో $750 ఇస్తుంది. ఇలా 5 స్టార్, సిల్వర్ అనేది 2,500. ఇలా సిల్వర్ వరకు సుమారుగా లెక్కేస్తే ఈ సిల్వర్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందండి అంటే, ఇక్కడ మీ అప్లయన్స్లో అడగండి. ఒక 2 నెలలు అయిన వాళ్ళు ఉన్నారు, 3 నెలలు అయిన వాళ్ళు ఉన్నారు, 5 నెలలు అయిన వాళ్ళు ఉన్నారు, 6 నెలలు అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా సీరియస్ చేస్తూ కొంచెం స్లో చేసేవాళ్ళు 1 ఇయర్కి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సిల్వర్ అయ్యే టైం కల్లా మనకి లీస్ట్ మినిమం ఒక 12 lakhs వస్తాయి. 10 to 12 lakhs ఇన్కమ్ వస్తుంది. అంటే సంవత్సరానికి అయ్యారనుకున్న నెలకు ₹1,00,000 అదనపు ఆదాయం మనకు వచ్చినట్టేనండి. మన పని మనం చేసుకుంటూ, మన జాబ్ మనం చేసుకుంటూ, మన బిజినెస్ మనం చేసుకుంటూ, పార్ట్ టైం బిల్ చేసినా సరే, లేదా ఇంకా ఫుల్ టైం ఉండి ఇంకా ఫాస్ట్గా చేస్తే ఇంకా ఎక్కువ ఇన్కమ్ కూడా సంపాదించు కదా, అది మీ ఇష్టం. సో పార్ట్ టైం చేసుకున్నా సరే నెలకు ₹1,00,000 అదనపు ఆదాయం తీసుకునే అవకాశం కంపెనీ మనకి ఇస్తుంది. ఇప్పటి వరకు వచ్చిందంతా కూడా పీనట్స్. ఇక నెక్స్ట్ సిల్వర్ తర్వాత రూబీ అంటారు. రూబీ అయినందుకు $7,500, గోల్డ్ అయినందుకు $12,500, ప్లాటినం అయినందుకు $25,000, డైమండ్ అయినందుకు $75,000 ఇస్తుంది గిఫ్ట్. మరి డైమండ్ వరకు సుమారు ఇన్కమ్ చూస్తే కనీసం మినిమం ఒక 2 crores 3 crores వస్తుంది. అలా నెక్స్ట్ ఇంకా పెంచుకుంటూ వెళ్తే డబుల్ డైమండ్, బ్లూ డైమండ్, బ్లాక్ డైమండ్, అంబాసిడర్, క్రౌన్ అంబాసిడర్ ఈ మొత్తం అయ్యేలోపు కంపెనీ మీకు $50,00,000 మీకు గిఫ్ట్గా ఇస్తుంది. లైఫ్ టైం రివార్డ్స్, టైంతో సంబంధం లేదు. అంటే టోటల్ ఇన్కమ్ సుమారుగా ఒక 45 crores to 50 crores ఉంటుంది. 50 కోట్ల రూపాయలు ఓన్లీ రివార్డ్స్ రూపంలో ఉంది. మరి ఇదంతా 50 కోట్లు రావాలంటే నా ఒక్క టాలెంట్ అంటే కాదు, నేను ఒక్కనే పని చేయాలంటే కాదు, నేను ఒక్కనే కష్టపడాలంటే కాదు. మన టీం ద్వారా ఫస్ట్ మనం నేర్చుకొని, మనల్ని మనం మార్చుకొని, దీనికోసం ఏం చేయాలి, ఏం చేయకూడదని మీ లీడర్స్ మీకు మంచి నాలెడ్జ్ ఇస్తారు. అంటే ఎలా సక్సెస్ అవ్వాలనేది ఒక సక్సెస్ ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ అంతా మీకు నేర్పిస్తారు. అవన్నీ నేర్పించడం కోసం మనకి మన టీం అందరికీ మెంటర్ అండ్ డైనమిక్ లీడర్, సో గ్రేట్ అచీవర్, అందరికీ ఒక రోల్ మోడల్. లైన్ సార్ ఏం చేశారంటే ప్రతిరోజు ఇలాంటి జూమ్ మీటింగ్స్ పెట్టారు. ఇక్కడ మీరు ఎక్కడున్నారో, నేను ఎక్కడున్నానో ఎవరికెవరో తెలియదు, కానీ ఒక 1000 మంది ఒక ప్లేస్లో కూర్చొని అందరూ కాన్సన్ట్రేషన్తో ఈరోజు ఒక ఆపర్చునిటీ గురించి తెలుసుకుంటున్నాం. ఇలాంటి ఆపర్చునిటీ క్రియేట్ చేసి సారు అందరికీ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మొత్తం త్రూఅవుట్ ఇండియానే కాదండి, అదర్ స్టేట్స్కి కూడా ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇంత మంచి ఆపర్చునిటీ మనకు క్రియేట్ చేసిన లైన్ సార్కి మనందరం మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. ఇలా ఎవ్రీడే మార్నింగ్ 6:50కి సెషన్ జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, మళ్ళీ మార్నింగ్ 6:50కి సెషన్ జరుగుతుంది. దానిలో కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఆల్రెడీ దీనిలో ప్రొఫెసర్స్ ఉన్నారు, సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి కూడా మనకి ఏం చేయాలి, ఏం చేయకూడదు అని కూడా నేర్పిస్తారు. సార్ నాకేం తెలియదు, నాకు నెట్వర్క్ నాలెడ్జ్ లేదు, నేను ఏం చేసినా ఇంతకుముందు ఫెయిల్ అయ్యాను, మరి నాకు ఎలాంటి వాళ్ళకి కూడా, అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది. దయచేసి మిమ్మల్ని మీరు తక్కువ అనుకోవద్దు. మిమ్మల్ని అయితే జూమ్లోకి ఇన్వైట్ చేశారు, వాళ్ళతో కూర్చోండి, మళ్ళీ అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఒక 45 crores 50 crores అవార్డ్స్ ఉన్నాయి. ఈ 50 crores అవార్డ్స్ వచ్చేలో మనకి ప్రోమో రివార్డ్ కానీ, మ్యాచింగ్ ఇన్కమ్ కానీ, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ కానీ ఇవన్నీ కలిపి ఒక 50 crores వరకు వస్తాయి. ఇది ఒక 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. చూడటానికి ₹6,850 ప్రొడక్ట్ అనుకున్నాం. అలానే ఒక స్టెమ్ సెల్ ప్రొడక్ట్, ఒక చిన్న ప్యాకెట్ అనుకున్నాం. కానీ ఈ చిన్న ప్యాకెట్లోనే మన ప్యాకెట్ నింపే అందుకంటే డబ్బులు ఒక 100 కోట్లు నింపడానికి ఉన్న అవకాశం అక్కడ ఇస్తున్నారు కంపెనీ మనకి. సో అది ఎంత ఫాస్ట్గా చేస్తారు, ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటారు అనేది మీరు చేసే టైంను బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఇన్కమ్ ఉందంటే ర్యాంక్ అచీవ్మెంట్ అంటారు. అంటే ప్రతిదానికి రాయల్టీ ఇన్కమ్ అంటారు. సింగర్స్కి, ఆథర్స్కి, సైంటిస్ట్కి వీళ్ళకి వస్తుంది రాయల్టీ ఇన్కమ్. అలానే ఇక్కడ కూడా ఒక రాయల్టీ ఇన్కమ్ ఏంటంటే జస్ట్ ఒక చిన్న 3 స్టార్. అంటే మన స్టార్టింగ్లో ఎప్పుడైతే 3 స్టార్ అచీవ్మెంట్ అవుతామో మన టీంలో ఏ టీంలో బి టీంలో ఐడియాలు వస్తా ఉన్నాయి అనుకోండి, అంటే బిజినెస్ జరుగుతా ఉంది. ఈ బిజినెస్ మీద టోటల్ వాల్యూమ్ మీద మీకు 1% కంపెనీ ఇస్తుంది. బిజినెస్ వాల్యూమ్లో 1% మీకు ఇస్తుంది. 1% అంటే 50 బీవీలో 1% అంటే 0.5 NYC అంటే ఒక ₹50. ప్రతి ఐడి మీద ₹50. మీకు ఏ టీము బి టీం ఉంటే బి టీం కొంచెం స్లో అయింది అనుకోండి, అయినా సరే మీకు ఏ టీంలోనే ఐడియాలు పడుతూ ఉన్నా సరే దాని మీద కూడా మనకి ₹50 ఇస్తూ ఉంటుంది.
అలా 1% టోటల్ టర్న్ ఓవర్లో ఇస్తుంది. మీరు ఎప్పుడైతే 5 స్టార్ అనే ర్యాంక్ వచ్చారో అప్పటి నుంచి మీ కంపెనీ మీకు 2% ఇస్తుంది. ఎప్పుడైతే సిల్వర్ అనే ర్యాంక్ వచ్చారో అప్పటి నుంచి కంపెనీ మీకు 3% ఇస్తుంది. ఎప్పుడైతే గోల్డ్ అయ్యారో అప్పటి నుంచి కంపెనీ మీకు 4% ఇస్తుంది. అలానే ఎప్పుడైతే మీరు డైమండ్ అయ్యారో అప్పటి నుంచి కంపెనీ మీకు 5% ఇస్తుంది. అంటే ఒక్కొక్క ఐడికి ₹250 ఫ్రెండ్స్. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఇది కూడా. అంటే మరి నా టీం లెవెల్ కూడా ఎవరైనా అచీవ్ అయినప్పుడు అంటే మీరు ఏ పిన్ లెవెల్లో ఉంటుంది చూస్తుంది కంపెనీ, మీ కింద వాళ్ళు ఏ పిన్ లెవెల్లో ఉంటుందో చూస్తుంది. ఆ డిఫరెన్షియల్ అమౌంట్ మీకు ఇస్తుంది. అందుకే ర్యాంక్ అచీవ్మెంట్ ఇన్కమ్ ఈజ్ క్యాలిక్యులేట్ అనే డిఫరెన్షియల్ మెథడ్. మీరు డైమండ్లో ఉన్నారు, మీ కింద వాళ్ళు 3 స్టార్ అయ్యారు, 1% వాళ్ళకి ఇస్తే మిగతా 4% మీకు ఇస్తుంది. అలా మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేసిన ప్రతి ఐడి మీద కూడా మీకు ఇన్కమ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇలా 5 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 5 రకాలు అంటే పాండవులాగా పాండవులు ఎలా అయితే సక్సెస్ అయ్యారో మనం కూడా సక్సెస్ అవ్వడానికి ఐదు రకాల ఇన్కమ్ కూడా 5 రకాలుగా 5 వజ్రాయుధాల్లో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకొని వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తూ అందరు సక్సెస్ అవ్వాలి. సో మనం ఏదైతే డ్రీమ్స్ అనుకున్నామో, మంచి ఇల్లు కావాలి, మంచి కారు కావాలి, మంచి ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలి, లేదంటే మంచి అప్పులు తీర్చుకోవాలి, ఇలా ఏదైతే డ్రీమ్స్ డిజైర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు తొందరగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి ఒక రూమ్ మనకు ఉండాలని కోరుకుంటూ, అంటే మన డ్రీమ్స్ నెరవేరాలంటే మా చిన్న చిన్న డ్రీమ్స్ కాదు, బిగ్ డ్రీమ్స్. ఒక పెద్ద రూమ్ ఉండి దానిలో ఇలా నగలు డబ్బులు ఇవన్నీ ఉంటే ఎంత బాగుంటుంది, ఊహించుకుంటేనే చాలా ఆనందంగా ఉంది. సో అలాంటి ఆపర్చునిటీ కంపెనీ మనకిస్తుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ చెప్పడం వరకే నా బాధ్యత అండి, తీసుకోవాలేదో మీ ఇష్టం. ఒక ఊర్లో ఒక పెద్ద బ్రహ్మ జ్ఞాని వచ్చారు. ఆ జ్ఞాని ఏం చేశారంటే జరిగేది జరగబోయేది అన్నీ చెప్తా ఉన్నారు. ఒక ఇద్దరు ఆకతాయి కుర్రాళ్ళు వచ్చారు. వచ్చి ఒక ఒక పక్షిని తీసుకొని వచ్చారు. వెనక చేతులు పెట్టుకొని, గురుగారు మీరు అన్నీ చెప్తారు కదా, ఇప్పుడు నా చేతిలో ఒక పక్షి ఉంది, అది బతికుందా చచ్చిపోయిందా అని అడిగారు. వెంటనే గురువు గారు ఏం చెప్పారంటే, నాయన ఆపర్చునిటీ మీ చేతిలో ఉంది. ఇప్పుడు నేను చచ్చిపోయిందని చెప్పాను అనుకో, బతికే ఉంది కాబట్టి చూపిస్తారు. ఒకవేళ బతికే ఉందని చెప్పాను అనుకో, వెనకే పీక నొక్కేసి తీసుకొచ్చి చచ్చిపోయిందని చూపిస్తారు. సో టోటల్ అవకాశం అంతా మీ చేతిలో ఉంది. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ అవకాశం నా కోసం, నేను కూడా సక్సెస్ అవ్వాలని దీన్ని మీరు సీరియస్గా తీసుకొని మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళతో కలిసి నడుస్తారా, లేదు ఇది నాకు వద్దని చెప్పి వదిలేసుకుంటారో మీ ఇష్టం. కానీ అందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన లైన్ ప్రసాద్ సార్కి, అలానే నా ఇమీడియట్ స్పాన్సర్ శ్రీనివాస్ గారికి, ఎంటైర్ మా జూమ్ ట్రైనర్స్కి, అందరికీ ఆ లైన్ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు హోస్ట్ మిస్టర్ ఎస్ సి రావు సార్. Yes, sir. This is